జిల్లాలను కుదించడము జిల్లాలను కుదించడము నశించాలి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నశించాలి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వెనక్కి తీసుకోవాలని ప్రకటన వెంటనే తీసుకోవాలి వెంటనే ప్రకటన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆనాడే భారత రాజ్యాంగంలో రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన స్ఫూర్తితో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి 14 సంవత్సరాలుగా పోరాటం చేసి ఆర్టికల్ 3 ద్వారా ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణని రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం ప్రజలకు పరిపాలన సౌలభ్యంగా ఉండాలని చెప్పి అనేక జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలనను దగ్గరగా చేసినటువంటి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే నియోజకవర్గాలతో పాటు డివిజన్లను మండలాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి, సుదూర ప్రాంతాలకు వెళ్తే ప్రజలకు ఇబ్బంది జరుగుతుందనే ఒక ఉద్దేశంతో కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల వద్దకు ఈరోజు కేసీఆర్ వెళ్ళి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడొద్దనే ఒక ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకొని ప్రజలకు పాలన అందాలి, దగ్గరగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు చేయడం జరిగింది. మొన్న పొంగిలేటి గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిలేటి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలు చాలా ఎక్కువైపోయినాయి, మండలాలు ఎక్కువగా చేశారు, వాటిని తీసివేస్తామనే ఒక ఆలోచన చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించడం అనేది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య మరొకటి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఆమోగ్యయోగ్యమైనటువంటి మంచి పాలన అందించే విధంగా ఉండాలి. కానీ మండలాలను తొలగిస్తాం, డివిజన్లను తొలగిస్తాం, జిల్లాలను తొలగిస్తామని చెప్పి ప్రకటన చేయడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా 1982 నుంచి సిద్దిపేట జిల్లా కావాలని చెప్పి ప్రజల యొక్క ఆకాంక్ష ఉండే. ఆ ఆకాంక్షకు అనుగుణంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సిద్దిపేట జిల్లాగా ఏర్పడడం జరిగింది. 2016వ సంవత్సరం 11వ తారీఖు నాడు సిద్దిపేట జిల్లాగా ఏర్పడడం జరిగింది. మరి సిద్దిపేట జిల్లా మీద ఒక కపట ప్రేమ రాష్ట్ర ప్రభుత్వము ఒక కక్షపూరితమైనటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని సిద్దిపేట జిల్లాను తొలగించి మళ్ళీ సంగారెడ్డిలో కలపాలని ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ కుట్రను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకు ఆమోగ్యయోగ్యంగా ఉండే విధంగా, ప్రజలకు మంచి పాలన అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈరోజు సిద్దిపేట జిల్లా మీద ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో జిల్లాను తొలగిస్తామని చెప్పి ప్రకటనలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక సిద్దిపేట జిల్లా వైపు రాష్ట్ర ప్రభుత్వం కనుక కన్నెత్తి చూస్తే జరగబోయే పరిణామాలు సిద్దిపేట జిల్లా అగ్నిగుండంగా మారబోతుంది. మీ ప్రభుత్వానికి సిద్దిపేట జిల్లా నుంచే పతనం స్టార్ట్ అవుతుందని కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేయకుండా జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దుర్మార్గం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనేక జిల్లాలు ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు పెట్టినటువంటి జిల్లాల్ని తొలగిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఇప్పటికైనా కూడా మరి మంత్రి పొంగులేటి గారు చేసినటువంటి ప్రకటన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పి, లేని పక్షంలో జరగబోయేటువంటి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో రూపొందిన రాజ్యాంగం ప్రకారం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, చిన్న మండలాలు ఉంటే పాలన సౌలభ్యం ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అమరుల త్యాగాల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 110 సంవత్సరాలకు పైగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా నుండి 2016 సంవత్సరంలో
సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సిద్దిపేట జిల్లా పైన ఈనాటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కుట్రపూరితమైన ఆలోచనలు చేసి సిద్దిపేట జిల్లాను తీసివేసి మళ్ళీ సిద్దిపేట జిల్లా వాసులను మెదక్ జిల్లాల్లో సంగారెడ్డి జిల్లాల్లో కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు మొన్న పొంగిలేటి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన చాలా దుర్మార్గమైన విషయం. ఒక చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, చిన్న డివిజన్లు ఉంటే ప్రజలకు పాలన సౌలభ్యం ఏర్పడుతుందనే ఒక కేసీఆర్ గారి గొప్ప ఆలోచనతో ఈ పనులు చేయడం జరిగింది. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా పైన ఈ రోజున ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన సిద్దిపేట జిల్లా వాసుల పైన ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సిద్దిపేట జిల్లాను తీసివేయాలనే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనను మళ్ళీ వాపసు తీసుకొని సిద్దిపేట జిల్లాను అదేవిధంగా ఉంచాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో సిద్దిపేట జిల్లా మొత్తం సిద్దిపేట ప్రజలందరూ ఇబ్బందులు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ప్రకటనను వాపసు తీసుకోకపోతే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మరో తెలంగాణ పోరాటం ఎలాగైతే జరిగిందో మరో సిద్దిపేట జిల్లా పోరాటం కూడా అలా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఇక్కడ నుండే వారి పతనానికి అంకురార్పణ కూడా తెలంగాణ ఉద్యమానికి ఎలాగైతే సిద్దిపేట జిల్లా నుంచి అంకురార్పణ జరిగిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేందుకు కూడా అంకురార్పణ ఈ సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభమవుతోందని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్దిపేట జిల్లాను సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం అని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై